హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మసాలా దోశ రవ్వతో, పప్పు ఏమీ లేకుండానే రవ్వతో ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనకి ఒక్కొక్కసారి పిండి ఏది లేనప్పుడు ఇలా రవ్వతోనే మసాలా దోశని ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఈ రెసిపీ తెలుసుకునే ముందుగా మైనస్ రెసిపీస్ని ఒకసారి విజిట్ చేయండి. మైనస్ రెసిపీస్లో మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. రెసిపీస్ ఏమైనా మీకు నచ్చితే ప్లీజ్ మైనస్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్కైనా నైట్ టైం డిన్నర్లో అయినా చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ. అందుకంటే ముందుగా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. రెసిపీ కోసం ముందుగా రవ్వ తీసుకోవాలండి. ఇలా ఒక మిక్సీ జార్లో 1 కప్పు రవ్వ తీసుకుని ఈ రవ్వని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా 1 కప్పు రవ్వని మిక్సీలో వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ శనగపిండి అండి. ఇది 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ గోధుమ పిండి, అలాగే 1 అర టీ స్పూన్ చక్కెర వేసుకుందామండి. చక్కెర ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. చక్కెర వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది దోశ అనేది. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుని 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు వేసిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా 1 అర టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి పిండి అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాలు మనం దీనిని నాననివ్వాలండి. ఈలోగా మనకి రవ్వ కదండి, కాబట్టి అది ఈ 15 నిమిషాల్లో నాని ఉంటుంది. ఇలాగా మనం మసాలా తయారు చేసుకుందాము దోశల్లోకి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత దీనిలోకి 1 ఇంచు అల్లాన్ని ఈ విధంగా గ్రేట్ చేసుకుని వేసుకుంటే మనకి ఆ అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెష్గా వేస్తాం కదండి, కాబట్టి మనకి కర్రీ అనేది బాగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి. మనకి దోశలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ అయితే బాగోదండి. తర్వాత దీనిలో కొంచెం పసుపు, కారం, అలాగే ఒక్కసారి దీన్ని కలిపేసుకోవాలి. పసుపు కారం వేసుకున్న తర్వాత దీనిలోకి మన దగ్గర ఉన్న ఉడకబెట్టిన ఈ పొటాటోని, బంగాళదుంపల్ని ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఈ విధంగా గరిటెతో బాగా కలుపుతూ ఉంటే అవి కొంచెం స్మాష్ అవుతాయండి. అలా సరిపోతుంది, మరీ పేస్ట్ అయినా బాగుండదు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా 1 అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. మీ దగ్గర ఇంట్లో ఉన్నదైనా లేదంటే బయట మార్కెట్లో తెచ్చిందైనా ఏదైనా వేసుకోవచ్చు. స్మెల్ అనేది మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మసాలా కదా, మసాలా దోశ అనుకున్నాం కాబట్టి బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకుందామండి. ఈ విధంగా పక్కన మసాలా పెట్టేసుకుందాము. తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న ఈ పిండిని ఒకసారి చూద్దామండి. పిండి అంతా నానిపోయి ఉన్నది. ఇప్పుడు ఇందులో మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి తగినట్టుగా మనం వాటర్ పోసుకుని కలుపుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మనకి దోశ వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఈనో వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ ఈనో వేసుకుంటే సరిపోతుంది. మనం సోడా అది ఏది వేయలేదు కాబట్టి మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదండి. కొంచెం ఈనో వేసుకుంటే మనకి బాగుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ కొంచెం రాసుకున్న తర్వాత చూడండి దోశ ఇలా వేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. ఇన్స్టెంట్గా చాలా నీట్గా వచ్చింది దోశ అయితే.
ఇలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న దోస కొంచెం కాలాలండి. అది కాలిన తర్వాత మాత్రమే మనం ఈ మసాలా అనేది పైన ఇలా వేసుకుని, చూడండి మనకి ఎంత మసాలా అయితే కావాలో అంత వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి దోసని మనం టర్న్ చేసుకుందాము. చాలా బాగుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మైనస్ రెసిపీస్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. చాలా బాగా వచ్చింది దోస అయితే. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.